ఇట్లాంటి క్రైమ్స్, ఈ రకమైనటువంటి క్రైమ్స్ కూడా ఉన్నాయా అని ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అత్యంత క్రూరమైన, అత్యంత దారుణమైన, చాలా బాగా తెలివితేటలున్న, చాలా బాగా చదువుకున్న మహిళ, పైగా లాయర్ చేసినటువంటి మహిళ, షీ ఈజ్ ప్రాక్టీసింగ్ లా. అట్లాంటి మనిషి ఇంత దారుణంగా కెమెరా ముందు బట్టలిప్పి నించున్నటువంటి స్కామ్ అంటే మైండ్ బ్లోయింగ్ అసలు. సో డెఫినెట్లీ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి. సో విషయానికి వస్తే, బెంగళూరులో భువి అనేసి ఒక లాయర్, అంటే ఆవిడ డీటెయిల్స్ కానీ ఫొటోస్ కానీ మేము ఎక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు. సో ఆ లాయర్ విషయంలో ఏం జరిగిందంటే, ఆవిడకు ఒకరోజు ఫెడెక్స్ నుంచి కాల్ వచ్చింది. మేడం, మీకు ఇట్లా కొరియర్ వచ్చింది, మీకు మీ అడ్రస్ కొంచెం సరిగ్గా లేదు, ఇందులో చెప్పండి అంటే ఆవిడ అడ్రస్ చెప్పారు. చెప్తే ఒక 1 అవర్కి మళ్ళీ కాల్ వచ్చింది. సరే, ఇందాక ఎవరైతే ఫెడెక్స్ అతను కాల్ చేశాడో అతను ఇవ్వడానికి వచ్చాడని అనుకుంటాం కదా మనం, ఎందుకంటే ట్రూ కాలర్లో ఫెడెక్స్ అనే వస్తుంది. సో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు, మేడం మేము ఇట్లా ఫెడెక్స్కి సంబంధించినటువంటి కొరియర్ ఆఫీస్ నుంచి మీకు కాల్ చేస్తున్నాము, మీకోసం వచ్చినటువంటి ఒక కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి అనేసి కాల్ వచ్చింది. నాకు తెలియదండి, అది నాది కాదు, మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, మీరు చెప్పేది ఎవరి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అనేసి ఆవిడ రాంగ్ అడ్రస్ అండి అని ఫోన్ కట్ చేసింది. మళ్ళీ ఒక 1-2 అవర్స్కి, మేము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాము, మీకు వచ్చినటువంటి ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి, ఇది కేవలం డ్రగ్స్తో ఆగట్లేదు, దీని వెనక చాలా పెద్ద పెద్ద ఎంటిటీస్ ఉన్నాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు ఉన్నారు. సో మీరు డెఫినెట్లీ మేము చేయబోయేటువంటి ఇన్వెస్టిగేషన్కి మా ఆఫీస్కి రావాలి, లేదు అంటే మీరు స్కైప్ ద్వారా అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఇది పెద్ద విషయం ఏమీ కాదు, జస్ట్ మీరు కాసేపు స్కైప్కి వచ్చి మీకు ఏ సంబంధం లేదని కానీ, లేకపోతే ఇంకోటి అని కానీ మీరు కనుక మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది, సో మీరు కంగారు పడాల్సింది కూడా ఏం లేదనేసి అతను చెప్పాడు. నార్కోటిక్స్ నుంచి కాల్ వచ్చింది. సో ఆమె స్కైప్ డౌన్లోడ్ చేసుకున్నారు తన మొబైల్లో. ఆమె లాయర్, ఆమె ఇవన్నీ కూడా తెలుసు, ఇవన్నీ ఎట్లా నడుస్తాయి అనేది తెలిసినటువంటి ఒక లాయర్. సో స్కైప్ డౌన్లోడ్ చేశారు, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడారు. మాట్లాడుతుంటే అవతల పక్క నుంచి ఒక అతను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మీకు ఈ పర్టికులర్ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ అడ్రస్ మీకు ఎట్లా తెలుసు, మీకు వాళ్ళు ఏమన్నా తెలుసా అంటే, షీ ట్రై టు రీకాల్ ఎక్కడెక్కడ తనకు ఆ అడ్రస్, తన భువనేశ్వర్ అని చెప్పారు, సో ఆ అడ్రస్ ఏమన్నా తనకు తెలుసా అని ఆమె ఆలోచిస్తూ ఉన్నారు. అట్లా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక కాల్ అందులో జాయిన్ అయ్యారు, సిబిఐ నుంచి అన్కేష్ సంథింగ్ ఎవరు. సో ఇంకొక వ్యక్తిని కూడా ఈ స్కైప్ కాల్లో యాడ్ కింద వచ్చాడు. సో వచ్చినప్పుడు ఆవిడ కంగారు పడ్డారు, ఈయన ఎవరంటే ఈయన సిబిఐ ఆఫీసర్, మీరు అనుకుంటున్నంత చిన్న విషయం కాదు ఇది, మీరు స్కైప్కి రావాలి కాబట్టి చెప్పాము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు మీకు సంబంధించినటువంటి పర్సనల్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ కాంటెంట్ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ నుంచి ఎవరికి ఇవ్వకండి, మా దగ్గర మీరు ఒకసారి షేర్ చేసుకుంటే మేము అన్నీ కూడా రీచెక్ చేస్తాము, దీని వెనక పెద్ద పెద్ద ముఠాలు, పెద్ద పెద్ద మినిస్టర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బెంగళూరు గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఇది అంటే. వాళ్ళు చూడటానికి మాట్లాడే నార్కోటిక్ ఆఫీసర్ కానీ సిబిఐ ఆఫీసర్ కానీ చాలా డిగ్నిఫైడ్గా, చాలా ఇదిగా చూడగానే ఓకే వీడు ఆఫీసర్ అని నమ్మేలాగా ఉన్నారు. సో డెఫినెట్లీ ఆమె నమ్మి వాళ్ళతో మాట్లాడడం అది చేసిన తర్వాత, వాళ్ళు ఆ అకౌంట్ నెంబర్స్ అవి షేర్ చేసుకున్న తర్వాత ఆవిడకి సంబంధించిన పిన్స్ కానీ అవన్నీ కూడా షేర్ చేసుకోమని అడిగినప్పుడు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. సో మీరు ఎటువంటి తప్పులో ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి కన్ఫర్మేషన్ కోసం మాకు సర్టెన్ అమౌంట్ మీరు పంపించాల్సి ఉంటుంది, సో మీరు అమౌంట్ని పర్టికులర్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను దానికి పంపించండి అని చెప్తే ఆ అకౌంట్కి పంపించడం జరిగింది. ఆ డబ్బుల్ని పంపించిన కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి స్కైప్ వీడియో కాల్ చేసి, ఈ రోజుతో మనకి ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోతుంది మేడం, మీ డబ్బులు వచ్చాయి, మేము మీకు మళ్ళీ వెనక్కి వేసేపోతున్నాం డబ్బులు. సో ఈలోపు ఏంటంటే ఒక నార్కోటిక్ టెస్ట్ చేయాలి, మిమ్మల్ని మొత్తం మీ బాడీ అంతా కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా అయితే ఆఫీస్కి రావాలి, బెంగళూరులో పర్టికులర్ ప్లేస్లో మా ఆఫీస్ ఉంది, మీరు వస్తారంటే అక్కడికి రండి, మా వాళ్ళు చేస్తారు, లేదు అంటే మేము మొత్తం క్యామ్స్ అన్నీ మావన్నీ ఆఫ్ చేసేసి మేము ఒక రూమ్లో ఉండి కెమెరా పెట్టేసి వెళ్తాము, మీరు బాడీ అంతా కూడా మీరు న్యూట్గా నిలబడి మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఆ టెస్ట్ అక్కడితో కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చెప్పారు.
సో బీయింగ్ ఏ లాయర్, ఒక లాయర్ అయి ఉండి అంటే మనుషులు ఎంత మూర్ఖంగా తయారయ్యారో చూడండి. అంటే భయపెట్టారో మ్యానిపులేట్ అంత ఇంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతున్నారని కూడా అనుకోవచ్చు. ఒక లాయర్ అయి ఉండి కెమెరా ముందు స్కైప్ కాల్లో బట్టలన్నీ విప్పి అది నార్కోటిక్స్ టెస్ట్ అని ఆవిడ నమ్మి మొత్తం ఒంటి మీద ఏమీ లేకుండా వీడియో కాల్లో చాలాసేపు ఆవిడ కనిపించి ఒక ఎన్నో గంటల పాటు ఆవిడ 30 అవర్స్ ఎంతో ఆన్ అండ్ ఆఫ్ వీడియోలో కనిపించి ఆ టెస్ట్ అని అనుకుని అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు నిజం వాళ్ళు బయట పెట్టారు. మేము ఫ్రాడ్స్టర్స్, నీకు నీ నీ ఒంటి మీద ఏమీ లేని వీడియోలు ఇదిగో నువ్వే మాకు ఇచ్చావు, ఇది మేము ఇంటర్నెట్లో పెడతాము, డార్క్ వెబ్ ఉంది, డార్క్ వెబ్లో కనుక మేము పెట్టాము అంటే డెఫినెట్లీ నీ నీ వీడియోలు ప్రపంచం మొత్తం చూసేస్తుంది, కాబట్టి నోరు మూసుకుని మేము అడిగిన డబ్బు ఇవ్వు అనేసి వాళ్ళ నిజస్వరూపాన్ని వాళ్ళ ముసుగుని అప్పుడు తీసి నిజస్వరూపాన్ని వాళ్ళు బయట పెట్టారు. దాంతో ఫ్యూజ్ ఎగిరిపోయింది ఆవిడకి, ఆ లేడీ లాయర్కి, భువి అనేటువంటి వ్యక్తి. అంటే ఒక్కసారిగా తన దగ్గరున్న డబ్బు పోగొట్టుకోవటంతో పాటుగా తన ఒంటి మీద బట్టలు లేకుండా తీసిన వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేటువంటి భయం ఆమెని దారుణంగా కమ్మేసింది. మరి ఇక్కడ ఆవిడ లాయర్ తెలివితేటలు ఉపయోగించారో ఏమో కానీ వెంటనే ఆ సిఎన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది నార్త్ సైడ్ బెంగళూరులో, అక్కడికి పరిగెట్టారు. వేరే వాళ్ళు అయితే మరి సూసైడ్ చేసుకున్నారో ఏమో. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో ఫెడెక్స్లో కనుక్కుంటే అట్లాంటిది ఏమీ లేదు, ఇది దారుణమైనటువంటి ఫ్రాడ్. మనం కూడా చాలా వీడియోలు చేసాం గతంలో ఫెడెక్స్ సంబంధించి, ఇన్స్టాలో కూడా నేను నా పాత అకౌంట్లో చేసాం. సో ఫెడెక్స్ సంబంధించి దారుణమైన ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అందులో భాగంగా ఇది జరిగింది అనేసి కేసు ఫైల్ చేయడం, వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డబ్బులు వదిలించుకోవటం, డబ్బుల విషయంలో కోల్పోవడమే దరిద్రం, అది ఎవరైనా కానీ. ఒక లాయర్ అయి ఉండి అన్ని విషయాలు తెలిసి సమాజం గురించి మనలాంటి వాళ్ళు, ఒక జర్నలిస్టో ఒక లాయరు, వీళ్ళకి డెఫినెట్లీ సామాన్యుల కంటే సమాజం పట్ల ఎక్కువ అవగాహన ఉంటుంది అనుకుంటాం, కాదని మళ్ళీ ప్రూవ్ అయింది. మూడోది చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి కాస్త ఆలోచించి చేస్తారేమో పనులు అనుకుంటాం, కాదని మళ్ళీ ప్రూవ్ అయింది. అన్నిటికంటే మించి 36 గంటల పాటు కెమెరా ముందు అట్లా వాళ్ళు ఆడుకున్నారంటే ఆ మనిషితో ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా, డబ్బులు కొట్టేస్తేనే నాశనం, వాళ్ళు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటాం. అట్లాంటిది ఒక ఆడపిల్లను అట్లా కెమెరా ఉంది అనేసి గంటలు నిలబెట్టి న్యూడ్గా నార్కోటిక్స్ టెక్స్ట్ అని అబద్ధం చెప్పి తర్వాత అదే వీడియోలు ఉపయోగించి ఆమెను బెదిరించడానికి ప్రయత్నం చేశారంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా, ఎంత నీచంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. కాబట్టి అందరికీ తెలిసేలాగా వీడియో షేర్ చేయండి. ఫెడెక్స్ నుంచి కావచ్చు, వేరే కొరియర్ నుంచి కావచ్చు, మీకు డ్రగ్స్ వచ్చాయి అని ఫోన్స్ వస్తే మాత్రం వెరీ 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 కేర్ఫుల్గా ఉండండి. పొరపాటున కూడా మీరు ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకండి. బీ వెరీ కేర్ఫుల్.